వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే అండి. రోజు మనం గోదాదేవి పాసురాలు చెప్పుకుంటున్నాం కదా. అమ్మ మనకు అందించిన పాసురాలు ఈ 30 రోజులు చెప్పుకుంటున్నాము. ఈరోజు మనం 15 పాసురాలు ముగించుకొని 16వ పాసురంలోకి వచ్చాము. ఈరోజు మనం చెప్పుకోబోతున్న పాసురం 16వది అన్నమాట. ఆ పాసురంలోకి వెళ్లే ముందు మనం ఒక భజన పాడుకొని ఆ తర్వాత పాసురంలోకి వివరణలోకి వెళదాం. ఓకేనా ఫ్రెండ్స్? జయ పాండురంగ ప్రభో విఠల జగదోద్ధార జయ విఠల. జయ పాండురంగ ప్రభో విఠల జగదోద్ధార జయ విఠల. పాండురంగ విఠల పండరినాథ విఠల. పాండురంగ విఠల పండరినాథ విఠల. జయ పాండురంగ ప్రభో విఠల జగదోద్ధార జయ విఠల. శ్రీరమణీ హృదయాంతరంగ మంగళకర కరుణాంతరంగ. శ్రీరమణీ హృదయాంతరంగ మంగళకర కరుణాంతరంగ. ఆశ్రిత దీన జైనావనరంగ. ఆశ్రిత దీన జైనావన రంగ. జగదోద్ధార జయ విఠల. ఆశ్రిత దీన జైనావన రంగ. జగదోద్ధార జయ విఠల. పాండురంగ విఠల పండరినాథ విఠల. పాండురంగ విఠల పండరినాథ విఠల. జయ పాండురంగ ప్రభో విఠల జగదోద్ధార జయ విఠల. పాండురంగ విఠల పండరినాథ 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 విఠల. జయ పాండురంగ ప్రభో విఠల జగదోద్ధార జయ విఠల. జై శ్రీకృష్ణ. రాధే. ఇప్పుడు మనం భజన చెప్పుకున్నాం కదండి. మనం పాసుర కొంచెం ముందు చదువుకునే ముందు కొంచెం చెప్పుకొని ఆ తర్వాత ఈరోజు 16వ పాసురంలోకి మనం వెళదాము. ఇంతకు ముందు వరకు ఈ 15 పాసురాల్లో అమ్మ ఒక్కొక్క గోపికని నిద్రలేపుతూ వచ్చారు. ముందు అమ్మ నిద్ర లేచి వచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్క గోపికని 5 లక్షల మంది గోపికల్లో 10 మంది గోపికలు కనిపించలేదని మనం చెప్పుకున్నాం కదా ముందు పాసురాల్లో. ఇంతకుముందు వచ్చిన పాసురాల్లో చెప్పుకున్నాం కదండి. అట్లాగే ఈవేంటంటే అందరినీ ఒక్కొక్క గోపికని వాళ్ళు ఉన్న స్వామితో వాళ్ళు ఉన్న స్థితి నుంచి అమ్మ రండి, మీరొక్కళ్ళు స్వామితో ఉండటం కాదు, మీరు కూడా వచ్చి మాతో పాటు కలిసి అందరం కలిసి స్వామిని నిద్రలేపుకొని తీసుకొచ్చి మనం రోజు పాసురాలు పాడుకొని స్వామికి సేవ చేసుకుందాము, పూజ చేసుకుందామని చెప్పని అమ్మ ఈ నిన్నటి పాసురం వరకు అందరినీ నిద్రలేపుకుంటూ వస్తున్నారన్నమాట. ఈరోజు పాసురంలో ఏం చేశారంటేనండి, అందరూ కలిసి స్వామివారిని నిద్రలేపడానికి వెళ్ళారట. కృష్ణ పరమాత్మని నిద్రలేపడానికి వెళ్ళారట. స్వామికి తెలియదా వీళ్ళు వస్తున్నారని? ఆయనకు ముందే తెలిసి కావాలని ఆయన పడుకున్నట్టుగా నటిస్తున్నారట. స్వామి గోకులంలో నందవ్రజంలో నందమహారాజుకి యశోదమ్మకి ఒక కొడుకుగా వచ్చారు కాబట్టి స్వామి అక్కడ వాళ్ళ ఇంట్లో ఆయన హాయిగా పడుకొని నిద్రపోతున్నారట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచం మీద, ఒక సయ్య మీద, నందమహారాజు ఒక సయ్య మీద, యశోదమ్మ ఒక సయ్య మీద, అట్లాగే బలరామకృష్ణులు వాళ్ళ సయ్యాల మీద పడుకొని నిద్రిస్తున్నారట. వీళ్ళందరూ నిద్రిస్తున్నారు నిజంగానే. కానీ నేను మాత్రం కృష్ణ పరమాత్మ మాత్రం వాళ్ళు వస్తున్నారని చెప్పని తెలిసి వీళ్ళు ఎట్లా వస్తారో చూద్దామని చెప్పని ఆయన నిద్ర నటిస్తున్నారట స్వామి. వీళ్ళందరూ ఏం చేశారు, గోపికలు కానీ అమ్మ గోదా తల్లి కానీ అందరూ వెళ్ళి, ద్వారపాలకులు ఉంటారు కదా, ఆయన నందమహారాజు కదా ఆయన, అందుకని నందమహారాజు అంటే మొత్తం
భటులు వాళ్ళు వీళ్ళు మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదండి. అందుకని చెప్పి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపడానికని చెప్పని వాళ్ళని అడుగుతున్నారు, భటులని కాపలా ఉన్న వాళ్ళని అడుగుతున్నారు అన్నమాట. కాపలా నిలబడిన వాళ్ళని, మేము లోపలికి వెళ్ళాలి, కృష్ణ పరమాత్మ మమ్మల్ని రమ్మన్నారు, మమ్మల్ని పంపించండి అని. వాళ్ళు కుదరదు, నందమహారాజ్ చెప్తేనే మేము పంపిస్తాము, కృష్ణ పరమాత్మ చెబితేనే మేము పంపిస్తాము, అట్లా ముందు పంపించడానికి కుదరదని చెప్పని వాళ్ళు కూడాను ముందు పంపించలేదుట. పంపించకపోయేసరికి పాపం వీళ్ళందరూ ఏంటి, అయ్యో వెళదామనుకున్నాము వెళ్ళలేదు, మనం వీళ్ళు తలుపులు తీయటం లేదు, ఏం చెయ్యాలా, కృష్ణ పరమాత్మని ఎలా కలవాలి, మన కథకి పూజలకి వాటికి నాయకుడిగా ఆయన ఎంచుకున్నాము స్వామిని, ఆ స్వామి అనుగ్రహం ఉన్నా కూడా వీళ్ళు లోపలికి పంపించడం లేదని చెప్పని వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఆయన అనుగ్రహం ఉంటేనండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన దగ్గరికి, స్వామి దగ్గరికి తప్పనిసరి పరిస్థితుల్లో నేను రప్పించుకుంటాను, నన్నే కనుక మీరు శరణు వేడితే నేనే రప్పించుకుంటాను మిమ్మల్ని అని చెప్పని స్వామి భగవద్గీతలో భాగవతంలో ఎట్లా చెప్పారో అట్లాగే ఇప్పుడు గోదా తల్లి కూడా అలాగే స్వామిని చేరడానికని చెప్పని గోపికలు అందరూ కూడాను వాళ్ళ ఇంటికి వెళుతున్నారట. కానీ వీళ్ళు నందుడు స్వయంభూ మన్వంతరంలో వీళ్ళిద్దరూ వృష్ణి అనే మహాపతివ్రత అన్నమాట. ఆమె వసుదేవుడు తండ్రి, ఆయన ఇద్దరూ కలిసి తపస్సు చేస్తారు. మొదటి మన్వంతరంలో, స్వయంభూ మన్వంతరంలో కృష్ణ పరమాత్మ కోసం, భగవానుడి కోసం, అంటే ఆయన కృష్ణ పరమాత్మ కాదు మహావిష్ణువు కోసం తపస్సు చేస్తారు. అప్పుడు తపస్సు చేసినప్పుడు వాళ్ళిద్దరూ స్వామిలో కైవల్యం పొందాలి, మోక్షం కావాలని చెప్పని వీళ్ళిద్దరూ తపస్సు చేసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళి ఆయన్ని కోరుకుంటారు. ఆయన ప్రత్యక్షం అవుతారు. ఎవరు? విష్ణుమూర్తి ప్రత్యక్షం అయినప్పుడు వసుదేవుడు దేవకీదేవి ఇద్దరు, స్వామి మాకు మోక్షం కైవల్యం కావాలనేది అడగకుండా స్వామిని చూసేసరికి ఏమవుతుంది, పురుషునికి నాకు ఇటువంటి కొడుకు పుడితే బాగుండు అని చెప్పని ఆమె కోరుకొని, నీలాంటి కొడుకు కావాలి అని చెప్పని ఆమె కోరుకుంటుందిట. అట్లా మొదటి జన్మలో ఈయన పురుషుని గర్భుడుగా జన్మిస్తారు స్వామి. తర్వాత రెండవ జన్మలోకి వచ్చేసరికి వీళ్ళిద్దరికీ అదితి కశ్యపులకి వామనుడుగా జన్మిస్తాడు. అది రెండవ జన్మ అనమాట స్వామిది, వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులుగా. అట్లా రెండవ జన్మలో వాళ్ళిద్దరికీ వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తిని తొక్కేసి ఆ 3 అడుగులు భూమి అడిగి అది ఇంద్రుడికి ఇస్తాడు స్వామి. అది రెండవ జన్మ. మూడవ జన్మలోకి వచ్చేసరికి వీళ్ళిద్దరు వసుదేవుడు దేవకిగా వాళ్ళు చెరసాలలో ఉండి ఈ స్వామికి జన్మనిస్తుంది ఆ అమ్మ. అప్పుడు స్వామి చెరసాలలో కనిపించి చెప్తాడట, మీకు 3 జన్మల్లో కొడుకుగా జన్మించాలనుకున్నాను, నేను జన్మించేశాను, కానీ ఇంక నుంచి మీకు ఈ జన్మలో మోక్షం పొందుతారు, మీరు 3 సార్లు నన్ను కొడుకుగా పొందారు కాబట్టి మీకు ఇంకా మోక్షమేను, ఇంకా మరు జన్మ లేదు అని చెప్పని స్వామి వాళ్ళిద్దరికి దేవకి వసుదేవులకు చెప్పి తర్వాత ఆమె గర్భంలో ప్రవేశించి 9 మాసాలు ఉండి కొడుకుగా పుడతారు. ఇక్కడ ఏంటి, నందుడికిను యశోదమ్మకి అమ్మ జగన్మాత కూతురుగా పుడుతుంది. అందుకే వీళ్ళిద్దరినీ ఒకే సమయంలో పుట్టారు కాబట్టి అన్నా చెల్లెలు అంటారు. జగన్మాతని పార్వతీదేవి అయినా కానివ్వండి, ఎవరైనా కానీ జగన్మాత, ఆమెని ఈయనకి చెల్లెలు అంటాం మనం, జగన్నాథుడు ఈ చెల్లెలు అంటాం. అట్లాగే అప్పుడు ఈయనేం చేస్తారు, వసుదేవుడు ఆయనని తల మీద పెట్టుకొని తీసుకుని వెళ్ళి అక్కడ నందవ్రజంలో యశోదమ్మ పక్కన పడుకోబెట్టి ఆమెను కూతురుగా పుట్టిన బిడ్డని ఆమెను తీసుకొని వస్తాడు. అట్లా తీసుకొని వస్తే కంస మహారాజు ఆమెను కూడా చంపుదామనుకొని పైకి విసిరేసి చంపబోతే, నాతో పాటు పుట్టాడు, నందగోకులంలో నందవ్రజంలో పెరుగుతున్నాడు, నేను చంపుతాడని చెప్పని ఆమె చెప్తుందనమాట. అట్లా నందవ్రజంలో స్వామి వచ్చి యశోదకిను నందమహారాజుకి కొడుకుగా ఉంటాడు. అంతటి వాడు సాక్షాత్తు భగవానుడు వచ్చి వీళ్ళ దగ్గర కొడుకుగా ఉండి పుట్టి ఉన్నా కూడా ఈయన ఎవరు, స్వామి నందమహారాజు ఏంటి ఎక్కడ చంపుతారో అప్పటికి చాలామంది రాక్షసులు వచ్చి ఈయనని చంపడానికి, పూతన చిన్నప్పటి నుంచి అందరు రాక్షసులు వచ్చి వరుసగా చంపుతున్నారు, ఏమవుతుందో నా బిడ్డకని చెప్పని ఆయన నందమహారాజు ఒక ధ్వజాన్ని పెడతారట ముందు. ఆ ధ్వజం ఉంటే నందమహారాజు పర్మిషన్ ఉంటే కానీ లోపలికి ఎవరిని పంపించద్దు, నా కొడుకుకి ఏమవుతుందో అని చెప్పని వీళ్ళందరినీ లోపల పడుకోబెట్టి
బలరామకృష్ణుల్ని, యశోదమ్మని అందరినీ లోపల పడుకోబెట్టి నందమహారాజు ముందు గదిలో మంచం వేసుకొని పడుకుంటారట స్వామి. అలా స్వామికి కాపలాగా నందమహారాజు. అటువంటి తండ్రికి నేను కొడుకుని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడేవాళ్ళట ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన పర్మిషను, తండ్రి గారి పర్మిషన్ ఉంటే కానీ, ఆయన అనుగ్రహిస్తే కానీ నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరు వచ్చినా కూడా లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పని ద్వారపాలకులకు వాళ్లకు కృష్ణ పరమాత్మ చెప్పి తలుపులేసి తాళాలు వేసేసుకొని వీళ్ళందరూ లోపల పడుకున్నారట. వాళ్ళను లేపడానికని చెప్పని గోదా తల్లి అందరూ గోపికలు అందరూ వెళ్ళి ఈ ద్వారపాలకుల్ని తాళాలు అడుగుతారు. ఆ తాళాలు అడగటం, వెళ్ళి స్వామిని లేపటం, ఎలా లేపారు ఏంటి అనేది మనకి గోదా తల్లి ఈ పాసురంలో వివరించారు. మనం ఈ పాసురం చదువుకొని తర్వాత పాసుర వివరణలోకి వెళదాం. ఈరోజు మనం 16వ పాసురం చెప్పుకుంటున్నామండి. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தொன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவந்தாள் திறவாய் ஆயர் சிறுமியரோர் முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னேலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் தூயிலெழுப்பாடுவான் வாயல் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நிக்கேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువరుగలే శరణం శరణం. ఈ పాసురంలో అమ్మ ఏం చెప్తున్నారంటేనండి, అందరూ భాగవత గోష్ఠికి స్వామికి పాసురాలు విన్నవించుకోవడానికి, స్వామిని పూజించుకోవడానికి అన్నిటికీ అందరం ఒకచోట చేరారు. వీళ్ళందరూ గోపికలు వీళ్ళందరూ ఒకచోట చేరి స్వామిని నిద్ర లేపడానికి వచ్చారని మనం చెప్పుకున్నాం. అలా మా అందరికీ నాయకుడివి నువ్వే నాయనా, నందకుమారుడివి నువ్వు. ఈ కోయిల్ లాంటి ఇంట్లో ఒక భవనం ఉన్నది, మేము ఎలా వచ్చి మిమ్మల్ని అనుగ్రహి తీసుకొని మేము ఎలా రాము, మమ్మల్ని ఎలా అనుమతిస్తారు స్వామి లోపలికి అని చెప్పని గోదా తల్లి వీళ్ళందరినీ తీసుకొని వెళుతూ కోరుకుంటున్నారన్నమాట. ఎట్లా రాము మేము మీ దగ్గరికి, మీ అనుగ్రహం లేనిదే మేము రాలేము అని చెప్పని చెప్తున్నారు. మానవ జీవితం అంతా ఒకరోజు అనుకుంటే అందులో నైట్ టైం ఎక్కువ ఉంటుంది, రాత్రిపూట అనేది ఎక్కువ ఉంటుంది. శ్రీకృష్ణుని గుర్తించాలి అని అంటే మనం ఎక్కువసేపు నిద్రలో ఉంటే గుర్తించలేము. కాబట్టి పగలు ఎక్కువగా ఉండి పగటి పూట మనం స్వామిని కోరుకోవాలి అని అంటే ఎక్కువసేపు పగలైనా రాత్రి అయినా ఎప్పుడైనా, అందులో దానితోడు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అని మనం చెప్పుకున్నాం. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో స్వామి దగ్గరికి చేరువగా ఉండి వెళితే స్వామి అనుగ్రహం తొందరగా ఉంటుంది మనకి అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. మనం ఎవరైనా మానవుడు జన్మ ఎత్తాడు అంటే అన్ని జన్మలలో ఉన్న మొత్తం భాగాన్ని తీసి వాళ్ళు ఏ జన్మలో ఏమేమి ఎత్తారు అనేది, ఏ జన్మ ఎత్తారు అనేది అదంతా తీసి స్వామి భగవానుడు అట్లా మనకు మానవ జన్మ ఇస్తారట. ఆ మానవ జన్మలో మనం ఉన్నాం కాబట్టి ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి అని అంటే మనం చేసే కర్మలు అనేవి మానవుడి జన్మ చరితార్థం చేసుకోవాలి అంటే స్వామికి దగ్గరగా వెళ్ళి స్వామి పాదాలు పట్టుకోవాలి. మళ్ళీ ఈ మానవ జన్మ ఇస్తాడో లేదో భగవానుడు మనకు తెలియదు. అందుకని చెప్పని ఈ మానవ జన్మని మనం దైవనామాలు పాడుతూ, క్షేత్రాలు తిరుగుతూ, ఎక్కువ భజనలు సంకీర్తనలు చేస్తూ, పురాణాలు ఇతిహాసాలు అవన్నీ వింటూ ఇవన్నీ చేస్తూ ఉండాలి. కానీ ఇవన్నీ మేం చేశాము, మేమే చేస్తున్నాము, మేము వెళుతున్నాము, మేము దర్శనం చేసుకుంటున్నాము, మేము గుడికి వెళ్తున్నాము, మేము పూజలు చేస్తున్నాము అనేది మీరు చెప్పుకోవాకండి అని అమ్మ ఇందులో చెప్తున్నారండి. మేం చేసామనుకోకుండా అది భగవానుడు అనుగ్రహం వల్ల నేను చేస్తున్నాను. ఆయన సంకల్పం లేనిదే మనం, శివుడాజ్ఞ లేనిదే చివైనా గుట్టదంటారు. అట్లాగే భగవంతుడి అనుగ్రహం లేనిదే మనం ఏం చేయలేమండి. ఆ శక్తి అనేది ఏదైనా మనకి భగవానుడే ఇవ్వాలి. ఇచ్చినందువల్లే మనం చేస్తాము. ఈ జీవితాన్ని మనం చరితార్థం చేసుకోవాలి, ఈ మానవ జన్మను మనం చరితార్థం చేసుకోవాలి అని అంటే ఇటువంటి జన్మలు ఎత్తినప్పుడు మనం భగవానుడికి దగ్గరగా ఉండాలి, స్వామినే పాదాలు పట్టుకోవాలి. ఎవరైనా ఇప్పుడు విష్ణుమూర్తే కానీ, కృష్ణుడే కానీ, అమ్మే కానీ,
ఎవరి మనసుకి దగ్గరగా ఉన్న దైవాన్ని వాళ్ళు పాదాలు పట్టుకొని నా జన్మ చరితార్థం చెయ్యండి తల్లి అమ్మ అని చెప్పని మీరు వేడుకోండి. అట్లాగే ఏంటంటే ఇనుము గనక స్పర్శవేది అనే బంగారానికి అనే దానికి పసరుకు తాకిస్తే బంగారం అవుతుంది అనేది ఇంతకుముందు చెప్పేవాళ్ళు. అట్లాగే ఆ ఇనుమును తీసుకెళ్ళి ఆ స్పర్శవేదికి తగిలిస్తే బంగారం ఎట్లా అవుతుందో ఈ మానవ జన్మ ఎత్తిన మానవుడు భగవానుడి దగ్గరికి వెళ్ళి భగవానుడి పాదాలు పట్టుకొని ఆయన నామం చెప్పుకుంటూ ఆయన క్షేత్రాలు తిరుగుతూ ఆయన్నే స్మరిస్తూ స్వామినే స్మరిస్తూ ఉన్నందువల్ల కొంత కాకపోతే కొంతైనా మీకు మనసుకి ఉల్లాసం ఊరట కలుగుతుంది. స్వామి మీద మనకి భగవత్ చింతన అనేది ఏర్పడుతుంది. మీ జన్మ అనేది కొంతవరకైనా చరితార్థమవుతుంది అమ్మ అని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. మీరు ఇప్పుడు మనం ఎట్లయితే వెళ్ళి ఇందులో ఇక్కడ తాళాలు తీసుకొని ద్వారపాలకుల దగ్గర తాళాలు తీసుకొని వెళ్ళి ఎట్లా అమ్మ అయితే స్వామిని దర్శనాన్ని చేసుకోవడానికి స్వామి నిద్ర లేపడానికి ఎలా అయితే వెళ్తుందో మన మనసులో వేసుకున్న అహంకార మమకారాలనే తాళాలు కూడా మీరు తీసుకోండి. అటువంటి తాళాలు వేసుకొని కూర్చోకుండా మీరు గనక వెళ్ళి స్వామిని ఎట్లయితే నిద్ర లేపారో మీరు మనసులో ఉన్న అహంకార మమకారాలనే తాళాలు వేసుకొని కూర్చోకుండా ఆ తాళాలు తీసుకొని వెళ్ళి స్వామిని చేరుకోండి. అవన్నీ పక్కకు పెట్టి స్వామిని చేరుకోండి అని చెప్పని గోదా తల్లి ఇందులో చెప్తున్నారన్నమాట. నిష్కళంకమైన భక్తి అనేది మనకి కావాలి. అటువంటి భక్తి ఉన్నందువల్లనే ఎవరైనా స్వామిని చేరగలరు అని అమ్మ ఇందులో మనకి విన్నవిస్తున్నారనమాట. అట్లాగే మనం చెప్పుకున్నాం కదా, గరుత్మంతుడు అయినా ఆయన గజేంద్రుడైనా కూడాను వెళ్ళి స్వామిని మొక్కుకుంటాడు కదా. అట్లా ఇందుగలడు అందులేడని సందేహము వలద చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడని మనకి ప్రహ్లాదుడు చెప్పిన లావొక్కింత ఇలై ధైర్యం విలోలంబయ్య ప్రాణంబులు ఠావులు తప్పి మూర్ఛ వచ్చే ఇహప్పరం పెరుగనని గజేంద్రుడు చెప్పినా ఎవరు చెప్పినా కూడాను ఆ స్వామినే నమ్ముకోండి, స్వామి పాదాలు పట్టుకోండి అని చెప్పని అమ్మ ఇందులో గోదా తల్లి మనకి చెప్తున్నారనమాట. ఈ ఉలూకు బంధనంలో కూడాను స్వామి అల్లరి చేస్తున్నారని చెప్పని యశోద దగ్గరికి వీళ్ళందరూ వచ్చి చెబితే అప్పుడు కూడాను ఏం చెబుతారు భాగవతంలో, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు యోగీంద్ర సనకాదుల యోగి ఈ పదాబ్జంబులపై చిక్కడు ఎవరికి చిక్కడు అటువంటి వాడు స్వామి యశోదమ్మ ప్రేమకు చిక్కిపోయినాడు. అట్లా ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళందరూ ఉదాహరణలు చెప్పి అమ్మ ఇందులో అదే చెప్తున్నారు. వీళ్ళందరూ ఇట్లా స్వామిని వేడుకున్నారు, నువ్వు తప్ప ఇంకెవరు లేరు తండ్రి అని చెప్పని అందరూ వేడుకున్నారు. అట్లా మనం కూడా వేడుకొని స్వామి పాదాల చెంత చేరుకొని నిష్కళంకమైన భక్తితోటి స్వామిని వేడుకుంటే ఆయన మనల్ని కరుణిస్తారు అని చెప్పని అమ్మ ఈ పాసురంలో విన్నవించారు. అది నేను మీకు విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. ఈరోజు మనం జగన్నాథ స్వామి ప్రసాదం చేసుకుంటున్నాం అండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా 2 గ్లాసులు నీళ్లు తీసుకొని బాణల్లో పోసుకొని బాగా మరగనివ్వాలి. వాటిని నీళ్లు బాగా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఒక 1 పించి సాల్ట్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. 1 పించి సాల్ట్ వేస్తే చాలు. అలాగే 1 స్పూను షుగర్ వేయాలి. అట్లా 1 పించి చాలు, ఎక్కువ అక్కర్లేదంటే టేస్ట్ కోసం అనమాట. వాటరు అది రవ్వ టేస్ట్ కోసం ఒక 1 పించి వేస్తే చాలు. తర్వాత దాంట్లో 1 స్పూను షుగర్ వేయాలి. దీనికి మనం బొంబాయి రవ్వ వాడతామండి. ఈ స్వీట్కి బొంబాయి రవ్వతో చేస్తారు. ఇది మనం ఇక్కడ పాల తాలికల్లాగా చేసుకుంటాం కదా, పిండి బెల్లము అవి వేసి. అట్లాగే అక్కడ జగన్నాథ స్వామికి వాళ్ళు అలా చేస్తారట ప్రసాదము. సరే నేను కూడా ట్రై చేసి చూశాను, బాగుంటుందని అనుకుంటున్నా. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి చేసుకొని. అలా నీళ్లు మరిగిన తర్వాత మనం ఒక ఉప్మాకు పోసుకున్నట్టుగా నీళ్లు బాగా మరిగేటప్పుడు ఈ రవ్వ పోసుకోవాలి. 1కి 2 పోసుకుంటే చాలు. 1 గ్లాస్ మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ తీసుకొని బాగా ఉప్మాకు మరిగినట్టు మరిగిన తర్వాత దాంట్లో రవ్వ పోసి బాగా కలపాలి.
కలిపి ఇట్లా ముద్దలాగా అవుతుంది కదా. అయిన తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకొని చిన్న 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 బాల్స్ లాగా చేతికి నెయ్యి రాసుకొని బాగా దాన్ని పిసకాలన్నమాట. బాగా పిసికితే అది మెత్తగా స్మూత్గా వస్తుంది. అప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా మనం గులాబ్ జాముకు బాల్స్ చేసుకుంటాం కదా, అట్లా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని చిన్న చిన్న బాల్స్ చేసేసి పెట్టాలి. అట్లా మనం కావాలి అంటే పొడుగ్గానే చేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే ఇట్లా బాల్స్లా చేశాను. కానీ ఈజీగానే ఉందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. బాగున్నది అది ప్రసాదం. అంటే ఎక్కువ మనం బియ్యం పిండితో చేస్తారు ఇటువైపు పాల తాలికలని, వాళ్ళేమో బొంబాయి రవ్వతో చేశారు. అది కూడా అట్లా అన్నీ పిండి ఆ రవ్వ ఉండ మొత్తం బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అంతా ఒక 4-5 స్పూన్లు వాటర్, ఎక్కువ అక్కర్లేదు. అట్లా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి షుగర్ తీసుకోవాలి. 1 గ్లాసు షుగర్ తీసుకోవాలి. అప్పుడు దాంట్లో సగం గ్లాసు, హాఫ్ గ్లాసు షుగరు దీంట్లో పోయాలన్నమాట. పోసి బాగా మనం పొడిగా అయ్యేటట్టుగా పాకం రానివ్వాలి. మనం పాకం చేసుకుంటాం కదా, అట్లా ఎక్కువసేపు తిప్పితే మనకి కొంచెం పాకం వస్తుంది. అలా పొడి పొడిగా అవ్వాలి అది షుగర్ అంతాను. అలా తిప్పుతూ ఉంటే పాకంలాగా వస్తుంది మనకి. అదిగోండి అలా బాగా చిక్కగా రావాలి పాకము. అలా వస్తే ఏంటంటే మనకి ఆ షుగర్ ఫ్లేవర్ కాకుండా పాకం ఎట్లా అయితే వస్తుందో అలాంటి ఫ్లేవర్ వస్తుందన్నమాట దాంట్లోకి, స్వీట్లోకి. అందుకనే వాళ్ళు అలా చేసుంటారు అనుకున్నా నేను. అలా మొత్తం పొడి పొడిగా వచ్చేటట్టుగా పాకం రానివ్వాలి. మనం కావాలి అంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. మీరు ఎక్కువ గ్లాస్తో, పెద్ద గ్లాస్తో కనుక చేసుకుంటే షుగర్ అది ఎక్కువ వేసుకొని, ఏదైనా సరే ఏ గ్లాస్తో అయితే తీసుకుంటాం ఆ గ్లాస్తో అలా పాకం బాగా గట్టిగా వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ దాన్ని పలచం చేసుకోవాలి. చేసి దాంట్లో పాలు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు పడతాయి దీనికి. లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలి, తగ్గించుకోవాలనుకుంటే కొంచెం పాలు తగ్గించుకొని పోసుకోవచ్చు. ఎందుకంటే ఉండలేసిన తర్వాత అవి పీలుస్తాయి కదా, అందుకని నేను ఒక 1/4 లీటర్ పాలు పోసాను. కొంచెం 1/2 లీటర్కి ఎక్కువ, 1/2 లీటర్ తక్కువగా అట్లా పోసాను పాలు. ఇంకొంచెం కావాలన్న వాళ్ళు ఇంకా ఎక్కువ పాలు కావాలనుకుంటే మనం పాల తాలికల్లో పోసుకున్నట్టు అట్లా ఎక్కువ పాలు పోసుకోవచ్చు. లేదు కొంచెం చాలు అనుకుంటే కొంచెం పోసుకోవచ్చు. అది టేస్ట్ ఎవరిష్టం వాళ్ళది. యాలక పొడి కొంచెం వేయాలండి దాంట్లో. యాలక పొడిను మళ్ళీ వాళ్ళు ఎక్కువ లవంగాలు, ఇలాచి అవన్నీ వేస్తారు కదా, దాంట్లో మళ్ళీ ఏంటంటే ఇది మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ బిర్యానీ ఆకు కూడా ఒక ఆకు తుంచి ఆ ఫ్లేవర్ కోసం, ఈ పాలు మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. పాలు మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఆ మరిగే పాలల్లో ఒక ఆకు చాలు, ఎక్కువ అక్కర్లేదు. దాన్ని తుంచి ముక్కలు చేసి వేసుకుంటే చాలు. అలాగే మనకి పాలపొడి ఉంటుంది కదా, ఎవ్రీడే పాలపొడి, ఆ పాలపొడి తీసుకొని అది 1 టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఎందుకంటే అది పాలు చిక్కదనం కోసం వేసుకుంటారు. అది వేసి బాగా కలుపుకోవాలి, అది కలిసిపోయేటట్టు. కొంచెం ఇది వేస్తే ఏంటంటేనండి, పాలపొడి వేస్తే కొంచెం పాలు చిక్కదనం వస్తాయి, ఫ్లేవరు టేస్ట్ కూడా తినడానికి బాగుంటుంది అని చెప్పని ఇది వేసుకుంటాం మనం. అట్లా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొడి దాని వేడి పాలల్లో కదా, కొంచెం ఉండలు కాకుండా వెంటనే వేయంగానే వెంటనే కలిపేసేస్తే బాగా అది కలిసిపోతుంది పాలల్లో. కలిసిన తర్వాత మిగిలిన షుగర్, మనం 1/2 గ్లాస్ తీసుకున్నాం కదా షుగరు, ముందో గ్లాసు కొంచెం 1/2 వేసాం కాబట్టి ఆ మిగిలిన 1/2 ఈ పాలల్లో పోసేసి కలపాలి. కొంచెం సేపు కలిపి అవి మరిగి కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత, అంతా సిమ్లోనే చేయాలి, ఇది హైలో పెట్టకూడదు. హైలో పెట్టి అయితే మాడిపోతుంది, గబగబా చేసేసేయాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని దాన్ని ముందు చేసి పెట్టుకున్నాం కదా ఉండలు, ఆ ఉండల్ని ఇందులో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. మనం కనుక ఈ పాల తాలికలు ఎట్లా వేసుకొని ఉండలు చేసుకొని అవి తాలికలు పాలల్లో వేసుకొని కొంచెం సేపు ఉడకనిస్తాం కదా, అట్లాగే ఇది కూడా కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఎక్కువసేపే ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ ఉంచితే చాలు. అలా మూత పెట్టేసి కలిపేసి కొంచెం సేపు కలిపేసి, ఎక్కువసేపు కలపకూడదు, మళ్ళీ ఉండలు చితికిపోతాయి అన్నమాట. కొంచెం సేపు కలిపేసి ఒకసారి మూత పెట్టేసి కొంచెం ఒక 5-10 మినిట్స్ అట్టి పెట్టాలి.
అట్టి పెట్టిన తర్వాత అప్పుడు మనం దాన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. అట్లా తిప్పుకొని దాన్ని తర్వాత ఇలా పెట్టి దాన్ని మూత పెట్టి ఉడికేటప్పుడు మనం దానికి డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకొని పెట్టుకుంటాము. కొంచెం మెత్తగా ఇంకొంచెం ఉడకాలి, అందుకని నేను చూసి మళ్ళా మూత పెట్టి ఉడికిచ్చాను. ఇట్లా పట్టుకుంటే మనకు బాలు చితకకుండా ఇట్లా ఫ్లఫీగా రావాలన్నమాట. బాల్ నొక్కినప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలని వేసుకోవచ్చు, కిస్మిస్, కాజు, బాదాం, మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది. మనకు ఆ టేస్ట్ని బట్టి ఏవి కావాలో అవి ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేను బాదామును కిస్మిస్ వేసాను, మీరు ఏవి కావాలో అవి వేసుకోవచ్చు. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే డ్రై ఫ్రూట్స్, స్వీట్గా డ్రై ఫ్రూట్సే కదండి టేస్ట్. నెయ్యిలో వేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా జగన్నాథ స్వామి ప్రసాదాలు నాకు చేతైనంతలో నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉన్నాయో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కామెంట్స్, మీ లైక్లు, షేర్లే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. మా సీకేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ అవి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాదం కొంచెం వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకొని కొంచెం నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. కొంచెం గోల్డ్ కలర్ అవి వచ్చే వరకు, తెలుసు కదా మనకి స్వీట్కి ఎలా వేయించుకుంటామో అలాగే సేమ్ వేయించుకొని మనం ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందు ఉడికిన స్వీటు అదిను, దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ అది బాగుంటుంది. అది ఉండాల బాల్స్ అలా నొక్కితే కొంచెం చితకకుండా బాగా వస్తే బాగుంటుంది. సిమ్లో పెట్టి ఉడకబెడితే ఒక 10 మినిట్స్ ఉడికితే 10-15 మినిట్స్ బాగా వస్తాయి. హైలో పెట్టకూడదు. ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్వామికి కృష్ణ పరమాత్మకి నైవేద్యం పెట్టుకుంటే బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్వీటు పెద్ద కష్టమేం లేదు. ఎప్పుడు చేసుకునే పిండి అది కావాలంటే మనం బెల్లం వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు ఇందులో. లేదంటే టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే నేను వెయ్యలేదు ఇందులో. మీరు కావాలి అంటే మీరు ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏదైనా కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. స్వామికి నైవేద్యం పెట్టుకొని తినేయటమేను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயரு சிறுமியரோ முக்கு அரைபரமாயன் மணிவண்ணன் நன்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாற்றாதேயம்மா நீ நேஜ நிலைக்கதவம் நீக்கேலோரெம்பாவாய்.